హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను ట్రైన్ జర్నీ హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్లో ఎలా జర్నీ చేయాలి, ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే ఈరోజు మీకు చెప్పబోతా ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఢిల్లీకి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతా ఉన్నాను. ఎగ్జాక్ట్గా తెలంగాణ ఎక్స్ప్రెస్ 6 గంటలకు, ఉదయం 6 గంటలకు, ఎగ్జాక్ట్ 6 గంటలకు ఉంది తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు. ఈరోజు మనం ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి మనకి 5:20 అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 6 గంటలకు ఉంటుంది. రైల్వే స్టేషన్ లకు అయితే ఎంటర్ అవుతా ఉన్నా నేను. ఇది రైల్వే స్టేషన్, ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉంటుంది. ఓకే, నేను రైల్వే టైం అవుతుంది కాబట్టి నేను లోపలికి వెళ్తా ఉన్నాను. మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయి వీడియో కూడా నేను చూపిస్తాను ఈరోజు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్ళాలి అనేది, బడ్జెట్ ట్రావెల్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తా. అదేవిధంగా అక్కడ స్టే ఎట్లా ఉంటుంది, ఢిల్లీలో ఎట్లా ఉండాలి, రూమ్స్ ఎక్కడ ఉంటాయి, హోటల్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మీకు పూర్తిగా నేను తెలియజేస్తా. నేనైతే రైల్వే స్టేషన్ లో ఎంటర్ అవుతున్నా. ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ ఇది చెకింగ్ పాయింట్ లో బ్యాగ్ వేయాలని అవసరం లేదా? చెకింగ్ పాయింట్ లో బ్యాగ్ అవసరం లేదు, వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మాది లోపలికైతే ఎంటర్ అయ్యాము. అన్ని రైల్వే స్టేషన్ల కంటే ఇది చాలా ఫ్రీగా ఉంది, పెద్దగా ఉంది, నీట్ గా ఉంది కూడా. ఓకే, ఫస్ట్ మనం కంపార్ట్మెంట్ ఏదైనా తెలుసుకోవాలి. స్క్రీన్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళేసి మనం అక్కడ వెయిట్ చేసి ట్రైన్ వస్తుంది. ఇక్కడ లాంజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ట్రైన్ కోసం, అంటే ప్రీమియం క్లాస్ ఏ, క్లాస్ 2 వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ హాల్, స్లీపర్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ ఇది. అంటే మనము ట్రైన్ ఒకవేళ లేట్ అయినా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ మనం స్టే చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టు. మనం ప్లాట్ఫామ్ పై పరిగెత్తుతా ఉన్నాం. మనమైతే ఫస్ట్ టైం వచ్చినాం రైల్వే స్టేషన్ కి ఇక్కడ, కాబట్టి మనం అసలు మన ప్లాట్ఫామ్ ఏంటో ఒకసారి ఆ స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద చూసుకోవాలా. స్క్రీన్ మీద చూసుకొని ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. లేదంటే ఇక్కడ ఎవరైనా హెల్ప్ డెస్క్ ఉంటే హెల్ప్ డెస్క్ అయితే అడగదాం మనం. ముందైతే మనకు హెల్ప్ డెస్క్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సరే, పరిగెత్తుదాం, టైం అయితే అవుతుంది. మనకు స్లీపర్ క్లాస్ ఇది 72 ఒక బోర్డు అయితే వస్తుంది, చూద్దాము, అడుగుదాము. ఇదంతా లోకల్ ట్రైన్ లాగా అనిపిస్తా ఉంది. ఓకే, రైట్. ఈ రోడ్ MGR చెన్నై, ఇది చెన్నై ట్రైన్, ఇది హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఇది. మనం స్క్రీన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. కాచిగూడలో, సికింద్రాబాద్ లో అయితే మంచిగా స్క్రీన్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఇక్కడైతే కనిపించట్లేదు. సరే, ఇది ఇక్కడ స్క్రీన్ ఉంటది కదా తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ తెలుసుకోవడానికి. సరే, ఎక్కడ బయట ఓకే, అవతల సైడ్ వెళ్ళాలా? ఓకే, మనం అయితే కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ వచ్చినాము. బయటికి వెళ్ళి పైనుంచి వెళ్ళాలి. ఓకే, రైట్. మనం డైరెక్ట్ లోపలికి వచ్చినాము బయట నుంచి. ఓకే, సారీ, మనము ఓకే ఎంక్వైరీ ఇక్కడ ఉంది, మనం మిస్ అయితే ఎక్కడ వెళ్ళిపోయినాము. ఓకే, ఇక్కడ స్క్రీన్ అవుతా ఉంది హైదరాబాద్ లింగంపల్లి. తర్వాత మనది కూడా వచ్చింది తెలంగాణ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్ 6 గంటలకన్నా ఇక్కడ స్క్రీన్ అవుతుంది. ఆ స్క్రీన్ అయిపోయిన తర్వాత మనం బయటకైతే వెళ్దాం, ఎందుకంటే టైం అవుతుంది. ఓకే, తెలంగాణ ఎక్స్ప్రెస్ మనదే. ఓకే, 1 to 7 to 3, 6 o'clock. ఓకే, డన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి మనం ఇప్పుడు బయలుదేరబోతా ఉన్నాం. మనమైతే ఇది ఫస్ట్ అక్కడ నేను చూసిన ఎంట్రన్స్ కాకుండా ఇది
ప్లాట్ఫామ్ నెంబర్ 5-6 దారి 5-6 ఎంట్రన్స్. మనం స్టెప్స్ పై నుంచి ఇట్లా ఎక్కాలి. బయట నుంచే ఉంది ఎంట్రన్స్, లోపలికి వచ్చేసేయాలి. స్టెప్స్ పై నుంచి పైకి. తెలంగాణ ఎక్స్ప్రెస్ మన బోగి అయితే వచ్చేసింది. ఏసీ 3 టైర్స్ మనం తీసుకున్నాం. స్లీపర్ ఉంటుంది. స్లీపర్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో స్లీపర్ లో మాత్రం జర్నీ చేయొద్దు, ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పారు మాకైతే. మేము కూడా జర్నీ చేయలేదు, కానీ మాకు చెప్పిన వాళ్ళందరూ కూడా దారుణంగా ఉంటది. ఓన్లీ తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత మన సీట్లో మనల్ని కూడా కూర్చొనిరట. అది నాకు కూడా తెలియదు, చాలా మంది చెప్పంగా విన్నాను. నేను అందుకే ఫస్ట్ అయితే స్లీపరే బుక్ చేసిన. మళ్ళీ అందరిని అడిగిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా నేను 3 టైర్స్కి వెళ్ళిపోవడం జరిగింది. B1 అయితే మనది ఉంది. మనం ఒక్కసారి అయితే సీట్ నెంబర్స్ చెక్ చేసుకొని మనం అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. మన బోగిలోకి వచ్చేసినాం. మన సీట్ ఎక్కడుందో తెలుసుకోవాలి ఫస్ట్. కన్ఫర్మ్ అయితే అయింది, సంతోషం. ఎందుకంటే మనది వచ్చేసి 27:30 B1 27:30. ఓకే, 30లకు అయితే వచ్చేసినాము. ఇక్కడ ఆల్రెడీ ప్యాసింజర్స్ కూర్చొని ఉన్నారు. ఓకే, ఈరోజు అయితే ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళతో కలిసి జర్నీ చేయడం. ఫస్ట్ మన లగేజ్ దాన్ని ప్యాక్ చేసేసుకొని మనమైతే మాకైతే 27:30 అప్పర్ బర్త్లు వచ్చినాయి. లగేజ్ అయితే పైన వేసేసుకోవాలి. ఓకే, అబ్బో లగేజ్ పైన వేసేసినాం. అన్న మీ బ్యాగ్ కుడియండి. నాతో పాటు ట్రావెల్ రవి అన్న, రిపోర్టర్ ఫ్రెండ్, నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. 27:30. ఓకే డన్. మనం ఒక 10-15 నిమిషాల్లో అప్పర్లో పోయి హాయిగా పడుకుందాం. ట్రైన్ అయితే మూవ్ అయింది. ఎగ్జాక్ట్ గా 6 అంటే 6:04కి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 4 మినిట్స్ మాత్రమే లేటు. టైం అంటే టైమే. తెలంగాణ ఎక్స్ప్రెస్ అంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ చూడండి, మంచిగా కనిపిస్తుంది. అంటే ఇది కొంచెం చీకట్లో ఉన్నాం కాబట్టి వ్యూ కనిపించట్లేదు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయినాక ఎన్ని అద్భుతాలు ఉంటాయో. 24 గంటలు జర్నీ చేయాలి కాబట్టి 25 గంటలు జర్నీ. ఎన్ని అద్భుతాలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో చూసుకోవాలి జాగ్రత్తగా. కాబట్టి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా అంతా జర్నీ పైన ఉంటుంది, అది చూసుకోవాలి. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే 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 రైట్. ఈరోజు అయితే మొత్తం మీద ట్రైన్ జర్నీ అయితే జరుగుతూ ఉంది. ట్రైన్ జర్నీలో మాకైతే సీట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. పక్కన ఉన్న వాళ్ళు చాలా బాగుంది, అంతా హ్యాపీగా అయింది మొత్తము. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి నాంపల్లి స్టేషన్ నుంచి వయా భద్రాచలం, రామగుండం దగ్గర జంక్షన్ ఉంటుంది. జంక్షన్ నుంచి మళ్ళీ అవుతుంది మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి వయా నాగ్పూర్ ఢిల్లీకి వెళ్తుంది. దీనికి టైము 25 అవర్స్ మినిమం, 25 గంటలు పడుతుంది. మేమైతే 3rd క్లాస్ బుక్ చేసుకున్నాం ఏసీ, చాలా బాగుంది. ఇది ఇప్పుడైతే మనం ఇక్కడ బందక్ అనే విలేజ్ దగ్గర ఇక్కడ ఆగాము. కొంచెం అంటే క్రాసింగ్ ఉన్నట్టుంది. ట్రైన్ క్రాసింగ్ కోసం ఆపారు. ప్లాట్ఫామ్స్ అయితే కొంచెం నీట్గానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది మాత్రం ఈ వెదర్ అంతా మహారాష్ట్ర వెదర్, అది చాలా బాగానే ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ట్రైన్ జర్నీ మాత్రం 3rd ఏసీనే బుక్ చేసుకోండి. 2 ఏసీ కానీ 1 ఏసీ కానీ. స్లీపర్ అయితే మేము చూడడానికి వెళ్తాము. ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏందో కూడా అది కూడా మేము చూస్తాము, ఎందుకంటే మేము ఇప్పటివరకు వెళ్ళలేదు కాబట్టి ఆ స్లీపర్లో కూడా వెళ్తాము, వెళ్ళి చూపిస్తాం మీకు అది కూడా ఎట్లుంటుంది అనేది, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సైరన్ వస్తుంది ట్రైన్ది. ఓకే, మేమైతే లోపలికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ కూడా అందరూ కూడా పడుకొని ఉన్నారు, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 1:10 అవుతుంది. 1:10కి ఇక్కడ హాల్ట్ ఇచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఎక్కడ వెళ్తున్నారు? మనాలి.
ఢిల్లీ, మనాలి. ఫస్ట్ హైదరాబాద్లోనే ఎక్కారు వీళ్ళు కూడా. మనాలి వరకు ట్రిప్, మనాలి ట్రిప్. ఢిల్లీ ఢిల్లీ ఓకే. ఢిల్లీ వరకు, ఢిల్లీ టు మనాలి ట్రిప్ ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే ఇది మా సీటు. ఇక్కడ ఫిక్స్ అయిపోయినాం హ్యాపీగా. మళ్ళీ పైన కింద అయితే ఫిక్స్ అయిపోయినాం. ట్రైన్ మూవ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే జర్నీ చాలా ఉంది. లంచ్ టైం అవుతుంది. లంచ్ చేసేసి కాసేపు పడుకొని మళ్ళీ నైట్ అవుతుంది. నైట్ మళ్ళీ కొంచెం చేసి రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తా. ట్రైన్ దిగేటప్పుడు మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. మేమైతే ఢిల్లీకి అయితే వచ్చేసినాము. ఇంకొక 5 నిమిషాల్లో అయితే దిగుతాము. మన రవి అన్న ఇప్పుడే నిద్రలోకి లేచిండు. లే అంటే లేచిండు. మొత్తం మీద టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఒక 5 to 10 minutesలో న్యూఢిల్లీలో రీచ్ అవుతాము. ఓకే, విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జనరల్లో మాత్రం ఢిల్లీకి రావద్దు. ఇది 25 hours జర్నీ కాబట్టి జనరల్ అయితే అసలే రావద్దు. స్లీపర్లో బెర్త్ కన్ఫర్మ్ అయితే మాత్రమే రండి. బెర్త్ కన్ఫర్మ్ కాకుండా ఆ రీచ్లో మాత్రం రావద్దు. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ఇక్కడ కొంచెం అంత మాస్ ఉంటుంది. క్యాబిన్స్ కూడా నీట్గా ఉండవు, అన్ని ట్రైన్స్ లాగా ఉండవు. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అంతా కొంచెం మీరు చూస్తే బాగా డస్ట్ అయితే ఉంటుంది క్యాబిన్లో. ఎవరు కూడా దాన్ని క్లీన్ అయితే చేయరు. అందరైతే రెడీ అయ్యారు దిగడానికి. నైట్ మొత్తం పడుకున్నాం కాబట్టి లాక్ చేయలేకపోయినా ఇంత డస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఎవరు కూడా కొంచెం కేర్ తీసుకోరు. ఇగో మా బ్రదర్ అయితే కిందికి దిగుతున్నాడు. నిద్ర లేపంగా లేచిండు. మొత్తం మీద అయితే నిజాముద్దీన్ స్టేషన్ అదే దిగినాము. మంచు బాగా కురుస్తుంది విపరీతంగా. చలి బాగుంది. అన్నకు మాత్రం జాకెట్ ఉంది, నాకైతే లేదు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్తున్నా. చలి పెడుతుంది బాగా, మస్తు చలి పెడుతుంది. 10 minutesలో ఇంకా ఢిల్లీలో దిగుతాం. ట్రైన్ అయితే మూవ్ అయింది. అలాగే వచ్చేసి కమాన్. ఓకే. మొత్తం మీద అయితే ఢిల్లీకి అయితే రీచ్ అయినాము. ఎగ్జాక్ట్గా 8:35 అవుతుంది. 8:35కి ప్లాట్ఫామ్ 6లో మొత్తం మీద అయితే దిగినాము. ఇంకా ఇప్పుడు మనము వెళ్ళాల్సింది ఇది బయటికి వెళ్ళి మా ప్రయత్నం. ఇది మాత్రం బడ్జెట్ ప్లాన్ చేసినాము. హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ జర్నీ బడ్జెట్లో ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మేము దాన్ని చేసాము. లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఫోన్లో మాత్రం గోఐబీబీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గోఐబీబీ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే వెళ్ళాలో ఇక్కడ ఫ్రమ్ టు వస్తుంది. ఇది సికింద్రాబాదు, కాచిగూడ, హైదరాబాద్ కొట్టండి. దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్, NDLS అని కొట్టండి. NDLS వచ్చేసి NDLS న్యూఢిల్లీ. మనము మ్యాక్సిమంగా కూడా మనము 1 month బిఫోర్ చేసుకుంటేనే దాదాపుగా బెర్త్ కన్ఫర్మ్ అవుతుంటుంది. లేదంటే ఓసారి బెర్త్ కన్ఫర్మ్ కాదు. కాబట్టి 1 month ముందే చేసుకోవాలి మనం టికెట్ అయితే. ఏ డేట్ అయితే బుక్ చేసుకుంటున్నామో ఆ డేటు. ఇది అప్రాక్స్ మనం జనవరి అనుకుందాము. జనవరి హైదరాబాద్ NDLS మనం చేసేసుకున్న తర్వాత డేట్ ఇక్కడ వచ్చేసింది. సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత ఇగో తెలంగాణ ఎక్స్ప్రెస్ 12,723 తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్. అది మనకు ఉదయం 6 గంటలకు ఉంటుంది ప్రతిరోజు. 7:40 ఢిల్లీలో అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు 25 గంటలు పడుతుంది. ఇక్కడ స్లీపర్ ఉంది. స్లీపర్ 700,
థర్డ్ ఏ 1840, 2A 2645, 1A వచ్చేసి 4505. ఇవన్నీ ఇప్పుడు అవైలబుల్ చూపిస్తున్నాయి. ఆర్ఏసి ఉంటే బుక్ చేసుకోండి. ఓసారి కింద కూడా గో కన్ఫర్మ్ అని వస్తుంది. ఆ గో కన్ఫర్మ్ వచ్చినప్పుడు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఈ ఎక్స్ప్రెస్ అయితే ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ మాత్రం ఇది నేను మాత్రం 3A ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ స్లీపర్లో మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అయితేనే పోండి. కాబట్టి ఎందుకంటే జనరల్ దాని పక్కనే ఉంటుంది, స్లీపర్ పక్కనే ఉంటుంది. పూర్తిగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, డబ్బాలు వేసుకొని కింద వేసుకొని మనం పడుకోనియకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి. ఇది జనరల్గా ఇది 3A నేను ప్రిఫర్ చేస్తాను. 3A కొట్టినాక మన నేమ్స్ ఉంటాయి. ఇక్కడ నేమ్స్ని ప్రెస్యూడ్ టు పేమెంట్కి వెళ్ళిపోవాలి. ఓకే కొట్టేసేస్తే ట్రావెల్ సెలెక్ట్ చేసుకోవాలి. పేరు ఏది ఉంటుంది కుమార్ బ్లాగ్స్ ఒకటి చేసేసుకున్న ప్రొసీడ్ పేమెంట్ ఇది కొట్టేసేస్తే స్కిప్ చేసుకోండి, అంత అవసరం ఉండదు. ప్రొసీడ్ పేమెంట్ ఇది ఇట్లా ఈ రకంగా అయిపోతుంది. ఇది ఐఆర్టీసీ ఐడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గూగుల్ మన గోఐబీబీలో టికెట్ కన్ఫర్మ్ అది అవుతుంది, బుకింగ్ అవుతుంది. కాబట్టి ఐఆర్టీసీది కూడా ఐడి ఉండాలి. ఓకేనా, రైట్.